అందరికీ నమస్కారం. భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో 2వ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అర్జున, ఈ అనంత విశ్వంలో ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదో అట్టి విజ్ఞానమును సంపూర్ణంగా ఏమాత్రం మిగలకుండా నేను నీకు బోధిస్తాను అంటున్నాడు కృష్ణుడు. ప్రపంచంలో తెలుసుకోవాల్సిన విషయాలు కోకొల్లలుగా ఉన్నాయి. కొంతమంది తమకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. అది వారి అజ్ఞానం. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. కానీ భగవంతుని గురించి తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదు అని పరమాత్మ ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. దేనిని తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్టు అవుతుందో, ఏదైతే సకల శాస్త్రముల సారమో అట్టి ఆత్మతత్వం తెలుసుకుంటే చాలు, ఇక తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. చెట్టుకు నీరు పోయాలంటే చెట్టు మొదట్లో నీరు పోస్తే చిట్ట చివరి రెమ్మకు కూడా ఆ నీరు అందుతుంది. అంతేకాని చెట్టు ఎక్కి అన్ని కొమ్మలను రెమ్మలను తడపనక్కర్లేదు. అలాగే ఆత్మతత్వం తెలుసుకుంటే సమస్తము తెలుసుకున్నట్టే. ఈ శ్లోకంలో జ్ఞానం, విజ్ఞానం అనే 2 పదాలు చెప్పబడ్డాయి. జ్ఞానం అంటే వేదములు శాస్త్రములు చదివినందువలన కలిగే జ్ఞానం, అంటే సగుణ ప్రధానమైనది. నేను వేరు దేవుడు వేరు అనే భావన. నేను దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజిస్తాను అనే భావన, అంటే భేద భావన. విజ్ఞానం అంటే పరమాత్మ గురించిన అనుభవ జ్ఞానం, నిర్గుణ ప్రధానమైనది. నేనే ఆత్మస్వరూపుడను అనే స్థితి. దేవుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అనే భావన. దీనినే అభేద భావన అంటాం. పరమాత్మను ఎలా తెలుసుకోవాలి, దుఃఖం ఎలా పోగొట్టుకోవాలి, పరమ శాంతి సుఖము ఎలా కలుగుతాయి, ఇవన్నీ ఏం చేస్తే సాధ్యమవుతాయి అనే విషయాలు విజ్ఞాన సంబంధమైనవి.